మీనాక్షి, బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. గౌతమి, ఇలాంటి వీధి రౌడీల్ని ఎంత మందిని చంపినా మీరు చెలించరు. వదిలే, లేకపోతే నీ చెల్లెలు నీకు దక్కదు. మందా ఎన్నాళ్ళైంది నిన్ను తృప్తిగా గొంతులో పోసుకుని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఉరుకులు పరుగులు, కోర్టులు, సాక్ష్యాలు, జైళ్ళు, బెయిళ్ళు, ఎంత టెన్షను. అమ్మయ్యా, ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది. ఇంత ప్రశాంతత ఇచ్చిన మీనాక్షికి థ్యాంక్స్ చెప్పాలరా. అదేంటయ్యా దానికి? మరి మందు తాగుతూ దాన్ని మర్డర్ చేయడం ఎలా అని ఆలోచించే అవకాశం ఇచ్చింది కదరా, దాని థ్యాంక్స్ చెప్పాలా వద్దా? దాన్ని చంపేయాలయ్యా. చంపేద్దాంరా, కానీ ఆ అవకాశం నా కొడుకు నాకు ఇస్తాడంటావా? దాని శవాన్ని తెచ్చి నాకు గిఫ్ట్గా ఇస్తాడేమోనని డౌట్గా ఉందిరా. అమ్మా గౌతమి, మరి మందు తాగడం మర్డర్లు చేయడం కన్నా పాపమేం కాదు. అబ్బే అమ్మా, అంటే అది గిట్టని వాళ్ళు నా మీద కక్ష కట్టి. ఛీ! ఇంకా ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావు? ఏయ్, ఏంటే రెచ్చిపోతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. పదవి కోసం గడ్డి తినే ఓ రాక్షసుడితో మాట్లాడుతున్నాను. కన్న బిడ్డని మోసం చేసిన ఓ కసాయి తండ్రితో మాట్లాడుతున్నాను. వసే నిన్ను. అరే భద్రా, బుద్ధుందరా నీకు? అది నీ చెల్లెలరా. చెల్లి కాబట్టే ఇంకా ప్రాణాలతో నీ దగ్గర దాకా తీసుకొచ్చాను. లేదంటే ఇది చేసిన పనికి అక్కడే చంపి పారేసేవాణ్ణి. ఏం చేసిందిరా నా చెట్టు తల్లి? చేతికి దొరికిన ఆ మీనాక్షిని చేతులారా తప్పించింది. ఇది చస్తానని బెదిరించి దాన్ని సేవ్ చేసింది. నారాయణ నారాయణ నారాయణ. సునామీలు, భూకంపాలు వచ్చి మనుషులు రాలిపోతుంటే ఏమిటో అనుకున్నాను. నీలాంటి వాళ్ళు ఇలా చేయటం వల్లే కదమ్మా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. తప్పు కదా. మీనాక్షిని చంపాలనుకుని మీరు తప్పు చేశారు. కాపాడి నేను ఒప్పే చేశాను. నారాయణ నారాయణ, నీకెందుకు వచ్చింది ఈ పాడు బుద్ధి? మీనాక్షి మన శత్రువే. నీకు శత్రువేమో, నాకు స్నేహితురాలు. అది నన్ను జైలుకి పంపించాలని చూసింది. కూని కోర్లు వెళ్లాల్సింది అక్కడికే. అది నాన్న కళని నాశనం చేసింది. పాపాత్ములు పదవుల్లో ఉంటే ప్రజలకి నష్టం. ఏమిటి ఇది? దానికి నీకు లింక్ ఏమిటి? ఈ వత్తాసు పలకటం ఏమిటి? నువ్వు దాన్ని కాపాడటం ఏమిటి? అంత ఎఫెక్షన్ ఏమిటి నీకు? కన్న తండ్రి కరుకోటకుడని, తోడుబుట్టిన వాడు తోడేలని తెలిసినా నా బాధని, నా ఆవేదనని అర్థం చేసుకుని తోబుట్టువుల ఆశ్రయం ఇచ్చింది మీనాక్షి. అదే నా ఎఫెక్షన్. ఏంటేంటేంటి? అది నీకు ఆశ్రయం ఇచ్చిందా? అంటే హైదరాబాద్లో నువ్వు ఉంటున్నది దానింటూనేనా? సంతోషం. నీకు ఆశ్రయం ఇచ్చినందుకు దానికో బంగళా కొనిస్తా. నిన్ను హక్కును చేర్చుకున్నందుకు దానికో 1,00,000 రూపాయలు, కొని 1,00,00,000 రూపాయలు దాని మొహాన పారేద్దాం. నీకు ఫ్రెండ్ అయినందుకు దానికో చీర కొని పెడదాం. నిన్ను అట్రాక్ట్ చేసినందుకు దానికి వడ్డాణం చేయిస్తాను. కానీ దాన్ని చంపేస్తానమ్మా.
ఇంకొక్కసారి నువ్వు అడ్డు రావద్దమ్మా. బుద్ధిగా చదువుకో తల్లి. పాపిరెడ్డి, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. మీనాక్షి నా స్నేహితురాలు. తనకి ఏం జరిగినా తట్టుకోలేను. నీ వల్ల కానీ, నీ కొడుకు వల్ల కానీ, నీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల కానీ మీనాక్షి మీద ఈగ వాలినా ఏం చేస్తావే? చంపేస్తావా? మీనాక్షి ఒంట్లోంచి ఒక్క రక్తపు చుక్క బయటకొచ్చినా నేను చచ్చిపోతాను. గుర్తుంచుకోండి. ఏంటి నాన్న అదలా పిచ్చిదానిలా మాట్లాడుతుంది? నా బ్లడ్ కదరా, ఆ మాత్రం పిచ్చి ఉంటుంది. కాకపోతే నాకు పదవి పిచ్చి, దానికి స్నేహం మీద పిచ్చి. అక్కడ నా కూతురుంది, పైన నారాయణుడున్నాడు. అంతా మన మంచికే. ఏమండి, పేషెంట్ పేరు గూగుల్. ఆపరేషన్ కి డబ్బులు. అలాగే మేడం. ఏమండి, 50,000 జీతం, సమస్య ఓ నిండు ప్రాణం, 10 గంటల సమయం, 5 లక్షల అవసరం. ఎలా సాధ్యమైంది? అప్పిచ్చేవారున్నారా? ఆదుకునేవారున్నారా? ఆహా. అమ్ముకోవడానికి పొలమూ లేదు, తాకట్టు పెట్టడానికి స్థలమూ లేదు. మరి అంత డబ్బు ఎలా వచ్చింది? అడుగుతున్నది నిన్నే. ఇంత తక్కువ సమయంలో ఎక్కడి నుంచి తెచ్చావు అంత డబ్బు? చెప్పు. అది మరి నేను 5 లక్షల రూపాయలు అంత ఈజీగా నీ చేతిలోకి వచ్చాయంటే దొంగతనం చేశావా? లేదా ఎవరినైనా మోసం చేయాలి, కానీ కిలోల లెక్కన ఆత్మాభిమానం, టన్నుల కొద్దీ వ్యక్తిత్వం ఉన్నదానివి. అవి నీ వల్ల కాదు. మరి ఇక్కడ కట్టిన డబ్బులు ఎక్కడివే? కంపెనీ డబ్బు తెచ్చి మీ మేనల్లుడికి ఆపరేషన్ చేయిస్తున్నా, అంతేగా? లేదు, నేను కంపెనీ డబ్బు పైసా కూడా ముట్టుకోలేదు. అయితే ఎక్కడి నుంచి వచ్చా ఇంత డబ్బు? లేదు కాదు అంటే నమ్మేయడానికి నేనే నోట్లో వేలేసుకున్న పసిపిల్లాన్ని కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను పొరపాటు పడట్లేదు. అధికారం ఉందన్న అహంతో, అడిగేవాళ్ళు లేరన్న నిర్లక్ష్యంతో నువ్వు చేసిన పొరపాటుని ఎత్తి చూపుతున్నాను. ఏమన్నా? నా డబ్బు నేను తీసుకోవడానికి నీకు కారణం చెప్పాలా? నా అవసరానికి కంపెనీ నుండి డబ్బు తీసుకునే హక్కు నాకు లేదా? మరి నువ్వు ఏ హక్కుతో కంపెనీ డబ్బు తీసుకున్నావు? ఏ అర్హత ఉందని కంపెనీ డబ్బుని నీ సొంత అవసరాలకు వాడుతున్నావు? చెప్పు. దయచేసి మీరు ఆవేశపడకండి. నేను అధికారం ఉందని విర్రవీగలేదు, రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు. నేను తెచ్చిన ఈ డబ్బుకి కంపెనీకి ఏ సంబంధం లేదు. నాటకాలు ఆడకో. 10 మందిలో నువ్వు గొప్పదానని ప్రూవ్ చేసుకోవడానికి సాయం కోసం వచ్చిన మీ వాళ్ళని తిరస్కరించావు. చాటుగా డబ్బులు తీసుకొచ్చి
నీ పనులన్నీ చక్కబెట్టుకుంటున్నావని తెలుసుకోలేనంత వెర్రువాణ్ణి కాదు. మీరు వెర్రివాళ్ళు కాదు బాబు, చాలా గొప్పవాళ్ళు. అబద్ధం అంటే ఏంటి తెలియని సీతమ్మవారు లాంటి అమ్మగారి మీద నిందలు వేసే రాముడు బాబు మీరు. మీ నాన్నగారికి ఇచ్చిన మాట కోసం మమకారాన్ని కూడా కాదనుకొని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నలిగిపోయిన ఈ తల్లిని అవమానించే మహాత్ములు మీరు. చిన్నయ్య, అమ్మా, ఎందుకమ్మా నోరు మెదపట్లేదు? నిజాయితీ గల మీలాంటి వాళ్ళు నిలువున కాల్చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. చెప్పనీయండి అమ్మా, చెప్పనీయండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ? ఈవిడ గారు డబ్బు తెచ్చింది అబద్ధమా? హాస్పిటల్లో కట్టింది అబద్ధమా? అంతా నిజమే సార్, కానీ మీరు మాట్లాడుతున్నారే అది అబద్ధం అంటున్నాను. నిజాలు తెలుసుకొని నిందలు వేయడం మంచిది అంటున్నాను. ఏ ఆఫ్టర్ ఆల్ నా కంపెనీలో ఒక వర్కర్వి, నాకు నీతులు చెప్పేంత స్థాయి అంటరా నీది? నోరు మూసుకొని పోయి ఇక్కడి నుంచే. క్షమించండి సార్, మీకు చెప్పేంత స్థాయి నాకు లేదు, కానీ నేను చెప్పే మనసు మాత్రం ఉంది సార్. అసలు ఏం జరిగిందంటే, అమ్మా, చిన్నయ్య, తల్లికో తండ్రికో సమస్య వస్తే బిడ్డలు మాకెందుకు లేని వెళ్ళిపోతారా? యజమాని బాధపడుతుంటే వర్కర్స్ కూడా ఏమీ పట్లట్టు ఉండిపోరమ్మా. ఏమంటున్నావు చిన్నయ్య? బాధను దాచిపెట్టుకునేంత పెద్ద గుండె మీకుండొచ్చు, కానీ ఆ బాధను పంచుకునేంత చిన్న మనస్సు మాకు లేదమ్మా. ఏ యజమానైనా సాయంత్రానికి పనెంత చేశారు అని అడుగుతారు, కానీ మీరు పూటకు భోంచేశారా అని అడుగుతారు. అందుకైనా మేము మీ కృతజ్ఞత తీర్చుకోవాలి కదమ్మా. నా సమస్య మీరు తీర్చేది కాదు చిన్నయ్య. అమ్మా, ఒకటి ఎప్పుడు ఒకటేనమ్మా, కానీ ఆ ఒకటైతే ఎందరమవుతామమ్మా? అటు చూడమ్మా. చూసావమ్మా, వచ్చింది నలుగురైనా 400 మంది మీ వెనుకున్నారని చెప్తున్నారమ్మా. మేడం, మా కష్టాల్ని పంచుకున్నారు, మా కన్నీళ్ళని పంచుకున్నారు. మేము ఈ చిన్న సమస్యను పంచుకోలేమా? మేడం, మేం కాపాడబోయేది మీ మేనలుని కాదు, మా ఇంటి బిడ్డ అనుకున్నాం. మేమంతా తలా ఒక చెయ్యేసి బాబుని కాపాడాలని నిర్ణయించుకున్నాం. మీరు నా మీద చూపిస్తున్న జాలికి కృతజ్ఞురాల్ని, కానీ మీ స్థాయికి నేను. అమ్మా, పూట గడవని పూజారైనా సమయమైందంటే దేవతకు నైవేద్యం పెట్టడానికి వెళ్తాడు. ఎందుకమ్మా? ఆ దేవతకు అన్నం లేదనా, ఆకలేస్తుందనా? ఆ దేవత చల్లంగా ఉంటే
అందరికీ వరాలు కురిపిస్తుందని ఆశ అమ్మా. తీసుకోండి అమ్మా, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. తీసుకోమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? పనోళ్ళ దగ్గర సాయం ఎలా తీసుకోవాలని అనుకుంటున్నారా? జీతం కోసం బతికే వాళ్ళు పనులవుతారు, జీతం ఇచ్చే వాళ్ళ కోసం బతికే వాళ్ళు మనోళ్ళవుతారు. చిన్నయ్య, మీరంతా నా వాళ్ళు. మీ రుణం ఎలా తీర్చుకోను? తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఒక్కసారి నవ్వండి అమ్మా. అయ్యో వద్దమ్మా, తొందరగా హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా. ఇప్పుడు జన సార్, అమ్మగారు కంపెనీ డబ్బు తెచ్చారా? దారి దోపిడీ చేశారా? బ్యాంకుల్లో దోచారా? అధికారాన్ని దుర్వినియోగం చేశారా? కంపెనీని నాశనం చేశారా? చెప్పండి సార్. నన్ను క్షమించండి అమ్మా. అయ్యగారికి నిజం తెలియాలని నా స్థాయి కాకపోయినా ఆయన ముందు నించుని మాట్లాడాను. తప్పుగా అనుకోవద్దమ్మా. ప్రమాదం ఏం లేదు, ఆపరేషన్ సక్సెస్. చూడొచ్చు. మీనాక్షి, అత్త, నేనంటే నీకు చాలా ఇష్టమని. ఇష్టం కాదురా, ప్రాణం. అందుకేగా నాకు ప్రాణం పోసా. గూగుల్, అమ్మా నేను చెప్పానా, నేను అడిగితే అత్త నాకు చాక్లెట్లు ఐస్ క్రీమ్లే కాదు ప్రాణమే ఇస్తుంది. చిరుజల్లా
ఆ.